వెల్కమ్ టు ప్రజాస్పందన. ఏం పేరు మీ పేరు? వెంకటేష్ అన్న. వెంకటేష్ గారు, ఈసారి పామర్లు ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? జనసేన ఇప్పుడు యూత్ అదే నడుస్తుంది మొత్తం. యూత్ మొత్తం అదే నడుస్తుంది ఇప్పుడు. యూత్ మొత్తం అదే నడుస్తుంది. అంటే జనసేన టీడీపీ కలిసింది కదా, అందుకే సీట్ ఎవరు ఇస్తారంటారు? నాకు 200 ఇస్తాను 300 చేస్తాడు. అలాగని కాదు, పామర్లో సీటు టీడీపీ వాళ్ళు ఇస్తారంటారా, జనసేనకి ఇస్తారంటారు? టీడీపీకి ఇస్తారు. టీడీపీకి ఇస్తే జనసేన వాళ్ళు చేస్తారు, టీడీపీకి చేస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారు మొత్తం మీరే చూస్తున్నారు కదా. అమ్మఒడి ఎందుకు ఎత్తున్నారు తెలుస్తలేదు, ఏమోడి ఎందుకు ఎత్తున్నారు తెలుస్తలేదు. అక్కడ అమ్మఒడి అందరికి అందుతుంది కదా. అందుతున్నాయి కానీ కరెక్ట్ గా అమ్మఒడి అందుతుంది అందరికి. రోడ్లు పాడైపోయినాయి కదా. ఈ రోడ్ ఒకటి బాగుంది, గుడి రోడ్ ఎలాగ ఉంది, మొత్తం పోయింది. అదే పోయిందండి. ఈ రోడ్ వేసిన రోజు అయింది, నిన్న మొన్న వేసారు అంతే. మొన్న వేసారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ టీడీపీ జనసేన కలిసింది కదా, అంటే వైసీపీ మీద ప్రభావం ఉంటుందంటారు ఎక్కువ? ఏమో మరి చూడాలంటారు. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అంటే వస్తున్నాయి. పర్వాలేదంటారా? అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా. పర్వాలేదు. అమ్మఒడి, ఆసరా, చెయ్యొద్దు. కొంతమంది పర్వాలేదు, కొంతమందికి అందట్లేదు. మరి ఎందుకని జనసేన ఇప్పుడు వైసీపీ వాళ్ళు నచ్చట్లేదు జనాలకి? అదంతా నాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఓకే, థ్యాంక్ యూ. సార్, మీ ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి? ఆయనకే వేస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. వస్తారంటారు ఈసారి? వస్తాడు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది జగన్ గారి మీద? జగన్ గారు అన్ని బాగా చేస్తారు. అన్ని బాగా చేస్తారు. మరి మీరు జనసేన అంటున్నారు కదా మీరు? నాయుడు అంటే క్యాస్ట్ వైజ్ చేస్తారంటారా? ఇంతేనా? ఒకరిని గెలిస్తే అందరూ వేయాలిగా. అంటే వేస్తారు కదా అందరూ. అంటే టీడీపీ జనసేన కలిసింది కాబట్టి ఎఫెక్ట్ ఉంటుంది అంటారా పామర్లో? ఉండదంటారా? ఆయన జగన్ గారు వస్తారండి, కింద వీళ్ళంతా పోతారు. ఎవరందరూ పోతారు? అంటే వైసీపీ ఎమ్మెల్యేలు పోతారా? వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ గారు శుభ్రంగా చేస్తున్నాడు. అవునండి. ఇక్కడ ఎమ్మెల్యే లేకుండా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ 88 మంది ఎమ్మెల్యేలు వస్తున్నాయి కదా అక్కడ అయ్యేది. పైన అవగాహన అయిపోతారంటారా? జగన్ గారు వస్తాడు పైన. ఓకే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎవరండి? పవన్ కళ్యాణ్. ఎందుకని? జనసేన ఫస్ట్ ఫ్యానా? ఓకే. ఈసారి పామర్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఐడియా లేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా జగన్ గారు? రోడ్లు వేస్తే వస్తారు. రోడ్లు వేస్తే వస్తారు. ఇంకేం చేయాలంటారు? అంతేనా? శంకర్రావు గారు, ఈసారి పామర్లో అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం టీడీపీ వస్తేనే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని సార్? మాకు పనులేం అవ్వలేదు. ఏ పనులు అవ్వలేదు? రైతుకి రైతు భరోసాలు ఉండదో ఇబ్బంది. ఇస్తున్నారు కదా రైతు భరోసా. ఎక్కడ అక్కడ వెళ్తే ట్రక్ సీట్లు వెళ్తే అక్కడ దిగుమతులు అవ్వు. రోడ్లు చూస్తే రోడ్లు లేవు. అన్ని పచారీ ఖర్చులు ఏ కొనాలన్నా హై రేంజ్ లో రేట్లు. అంటే పెరుగుతాయి కదా, సంవత్సరం పెరుగుతాయి. ఎక్కడ పెరుగుతాయండి? కూరగాయలు కట్టుకెళ్తే 4 రకాలు తీసుకుంటే 200 రూపాయలు అవుతున్నాయి. ఓకే. ఇంకే కాదండి, ఎక్కడండి మానవుడు ఎక్కడ తట్టుకునేది? ఈసారి ఏపీలో టీడీపీ వస్తుంటారు అయితే అని అనుకున్నాం. 99% టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. జనసేన టీడీపీ జనసేన మరి చేస్తున్నారు కదా, మరి టీడీపీ వస్తుందని ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు నాంచారయ్య సార్. నాంచారయ్య గారు, చెప్పండి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి 2024 ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటది సార్. ఎందుకని సార్? ఎందుకనంటే ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రతి పేద మధ్యతరగతి వ్యక్తులకి ఆరోగ్యపరంగా హెల్త్ సురక్ష క్యాంపులు అనేవి పెడుతున్నారు. ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పేదల పక్షాన ఉండి, పేదలు బాగా చదువుకుని ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఎక్కువ చదువు ద్వారా అభివృద్ధి చెందాలని చదువుకి ప్రాధాన్యత ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే పామర్లో కైలా అనిల్ కుమార్ గారు 32,000 మెజారిటీతో గెలిచారు సార్. అదే మెజారిటీతో మళ్ళీ అఖండ విజయంతో ఆయనే వస్తారు సార్. వైఎస్ఆర్సీపీ పామర్ నియోజకవర్గానికి కట్టని కోట లాంటిది. మనకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీనే ఇక్కడ విజయం సాధిస్తుంది సార్. కైలా అనిల్ కుమార్ గారు కూడా ఎల్లవేళ ఎప్పుడు ప్రజల్లో మమేకమయ్యి ఎవరికి ఏ సమస్య వచ్చినా
ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీగా కాదు, పార్టీలతో పని లేకుండా మన అనిల్ కుమార్ గారు ప్రతి వ్యక్తికి కూడా వారి యొక్క సేవలను వినియోగిస్తున్నారు సార్. అనిల్ కుమార్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు ఇక్కడ పామర్లో. మా విశ్వాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఆయన్ని గెలిపిస్తాయని నమ్ముతున్నాము. పేద మధ్య తరగతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారని ఆకాంక్ష. సంక్షేమ పథకాలు కొంతమందికి అందుతున్నాయి అంటున్నారు కొంతమంది. ప్రతి వ్యక్తికి అందుతున్నాయి సార్. వాలంటీర్ల ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, అట్లాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి అందుతున్నాయి సార్. మేము చాలా మందిని చూస్తూ ఉన్నాము. ప్రతి వ్యక్తి కూడా లబ్ధి పొందుతున్నాడు పార్టీలకు అతీతంగా. కాబట్టి మనం కొంతమంది ఏమంటున్నారు, సంక్షేమ పథకాలు ఎందుకు, మాకు అభివృద్ధి కావాలి, పనులు కావాలి, ఇసుక ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది, భవన కార్మికులు కంప్లైంట్ చేస్తున్నారు బాగా. అది కరోనా ముందు ఉంది సార్, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇసుక కూడా మనకి అనుకూలంగా ఎంత కావాలంటే అంత అందుబాటులో ఉంటుంది. కొంచెం ఫస్ట్లో మీరు అన్న మాట వాస్తవమే, కానీ భవన కార్మికులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత మెల్లిగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఊపందుకుంది. 32 లక్షల గృహాలు ఈ ప్రభుత్వం కడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక 40 రంగాలు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు సార్. ఇప్పుడు హౌసెస్ కూడా ఎక్కువ కట్టడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి వస్తారనే విశ్వాసం ఆంధ్రప్రదేశ్లో ఉంది, నాకు వ్యక్తిగతంగా ఉంది సార్. జగన్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి వైఎస్ఆర్ గారు పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది జగన్ గారి మీద? షర్మిలా గారు కొద్ది గొప్ప ఉంటుంది సార్ ప్రభావం. కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళా కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే అంత ప్రభావం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండదు సార్. కొంతవరకు ఉంటుంది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెని అభిమానిస్తారు, కానీ ఓట్ల పరంగా అంత మేడం గారు అలా చీల్చే అంత అవకాశం ఉండదు సార్. ఇంకోటి ఏమన్నా, జనాలు 2019లో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి గారు ఇచ్చాము అంటే రాజశేఖర రెడ్డి గారి చేస్తారని ఇచ్చాము, కానీ ఆ మార్క్ కనిపించలేదు, ఆయన పాలన విఫలమైంది అని అంటున్నారు ఆయన కొంతమంది. లేదు సార్, ఎందుకంటే ఇక్కడ మనం రాజకీయ పరంగా చూసుకుంటే ఒక 1% అనేది రాష్ట్రంలో మార్పుని తెలియజేస్తుంది. ఒక 1% ఎటు మొగ్గితే ఆ ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి ఉండదు, ఎందుకంటే అఖండ మెజారిటీతో దగ్గర ఒక 50-60 సీట్లు 40,000 30,000 పైచీలకు గెలిచిన స్థానాలు ఉన్నాయి సార్. అదే పామర్ కూడా 30,000 పైచీలకు గెలిచింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం 90 నుంచి 100 సీట్లు కంపల్సరీ వస్తాయి సార్. 2019లో ఎటువంటి సంక్షేమ పథకాలు లేకుండా 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు తక్కువ వస్తాయి సీట్లు తగ్గటం అంటే ఇవాళ మన షర్మిలా గారు కానీ, అట్లాగే మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ తో, బీజేపీ అలయన్స్ తో వాళ్ళందరూ పోటీ పడడం జరుగుతుంది. కాబట్టి ఆ కొంచెమైనా మనం తగ్గుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ వల్ల ఏమి అవుతుంది, తెలంగాణలో ఏమి ఆయన ఓట్లు పడలేదు, ఇక్కడ కూడా ప్రభావం ఉండదంటున్నారు. లేదు సార్, తెలంగాణ పరిస్థితిలో తెలంగాణ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ కొంత ప్రభావం కొన్ని సీట్లలో ఉంటది. అందుకనే మేము 90 నుంచి 100 సీట్లు పైచీలకు వస్తాయని మా అంచనా సార్. ఎందుకంటే తెలుగుదేశం అడుగంటిపోయినట్టే. ఎందుకమ్మా? ఎందుకని అది అక్కడ వాళ్ళకి తెలుసు. ఏం నచ్చింది మీకు జగన్? అన్ని నచ్చినాయి మాకు, అన్ని పథకాలు ఇచ్చాడు. పథకాలు ఇంటికి వస్తున్నాయి. అంతకంటే ఏం కావాలి, బయటకు వెళ్ళాల్సిన పని లేదు కదా, అన్ని ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి కూడా ఇంటికి తెల్లారు గట్ట తలుపు వాళ్ళే వచ్చి ముందు తలుపు కొడుతున్నారు. ఇక అంతకంటే వాళ్ళకి అసలు ముసలోళ్ళలో ఏం తెలుసుకోవసరం లేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విషయంలో మాకు అన్నిటికీ చేదోడు వాదోడుగా మేము ఏది అడిగినా మాకు సహాయం చేయడం కానీ మాకు అన్నిటికీ ఎమ్మెల్యే గారు తోడుగా ఉన్నారు. జనసేన అన్నది అది అసలు చరిత్రలో రాదు. ఎందుకంటారా, ఇప్పుడు ఒక వ్యక్తి అది తప్పైనా ఒప్పైనా జగన్ అంటే మగాడు జగన్. ఆయన పార్టీ పెట్టాడంటే ఎవరితో పొత్తు కలుపుకోవాలా. ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, సహజం. అది అప్పుడు వాళ్ళందరూ వస్తారు అన్నది, అది చేస్తారు అన్నది. ఇప్పుడు మీరు పెట్టారంటే మన మీద నమ్మకం వేస్తారు, కానీ ఇతను తీసుకెళ్లి ఎవరికి పెట్టాడు, ఎవరి కాళ్ళకాడో పెట్టాడు. అది ఎవ్వరూ నమ్మరు. జనం ఇదివరకు పిచ్చ రోజుల్లో కానీ ఇవాళ ఎవరో పిచ్చోళ్ళు కాదు. జనానికి అందరికి తెలుస్తుంది, అందరికి జ్ఞానం అంతా తెలుస్తుంది. జనసేన అన్నది అసలు ఎట్టి పరిస్థితుల్లో రాదు. తెలుగుదేశం
ఉద్దేశం కూడా అస్సలు లేదు. ఎన్ని జిమ్మిక్కులు ఎన్నన్నా చెయ్యి, అసలు రానే రాదు. ఏం పేరు మీ పేరు? జ్యోతి గోగులముడి. థ్యాంక్ యూ అమ్మా. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ. ఎందుకని సార్? టీడీపీ పరిపాలన బాగుంటుంది. జగన్ పరిపాలన బాగోలేదా? అంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. సంక్షేమం ఇస్తే సరిపోదు కదన్నా, ఏం కావాలండి మరి? అభివృద్ధి కూడా కావాలిగా. అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి? అదే పరిశ్రమలు రావడం కానీ, రోడ్లు వేయడం కానీ, మంచినీళ్ళ సౌకర్యాలు కానీ, వైద్యం కానీ అన్ని. ఆరోగ్యశ్రీ ఉంది కదా. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు, స్ట్రైకులు చేస్తున్నారుగా. డబ్బులు రావట్లేదు, స్ట్రైకులు చేస్తున్నారు డాక్టర్లు. డాక్టర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, అలా బాగానే ఉంటుందండి. ఎన్ని వస్తాయి అంటారు టీడీపీ జనసేన? చెప్పలే అంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు టీడీపీ వాళ్ళు? చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సత్యవర్మ గారు. పామర్లో ఈసారి ఎవరు వస్తారు సార్? టీడీపీ. ఎందుకని సార్? బాగుంది, పాలన బాగా చేశారు కదా ఒకప్పుడు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? వేస్ట్ అంటారు. ఏమైంది సార్? సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా, అమ్మఒడి ఇస్తున్నారు. తర్వాత తీసేసుకుంటున్నారుగా. ఆటో డ్రైవర్కి డబ్బులు ఎక్స్ట్రా ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు. తేరికి మాత్రం అభివృద్ధి ఏం లేదుగా. డబ్బులు ఇస్తే లాభాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు కష్టపడితే నేను డబ్బులు ఇస్తాను. మీకు డబ్బులు ఇస్తే మీరు వేస్ట్ ఏం చేస్తారు కదా. చేస్తాను చెప్తున్నారు. వేస్ట్ కదా, చేసింది ఏమి లేదుగా. 4.5 ఏళ్ళు చేసింది ఏమి లేదుగా. అంటే వాళ్ళు ఏమన్నా 14 సంవత్సరాలు బాబు గారు చేశారు, ఆయన చేయలేని డెవలప్మెంట్ మేము చేశాం కదా. అభివృద్ధి చేశాడుగా, పక్క రాష్ట్రం అభివృద్ధి చేశాడు. ఈ రాష్ట్రం వచ్చాడు, అమరావతి చేస్తాడు. చేయకుండా వీళ్ళు వచ్చి అడ్డుపడిపోయారు. పోలవరం చేస్తాను అది చేయకుండా. 2019లో బాబు గారు ఎందుకు ఓడిపోయారు అంటారు? ఎవరు? అదంతా ఓటింగ్ అండి, వేరే. అదంతా మోసం. అంతా ఈ జగన్ గారు అంతా మోసం చేయటం తప్ప అది ఏం లేదు. బొచ్చు అంత వేస్ట్. తెలుగుదేశం జనసేన కలిసినా, జనసేన కలవకపోయినా టీడీపీ వస్తుంది ఈసారి. టీడీపీ వస్తుంది పక్క గ్యారెంటీ. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా టీడీపీ వస్తుంది. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి. అభివృద్ధి అంటేనే చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు. డబ్బులు ఇచ్చినప్పుడు అభివృద్ధి కావాలి, జనాలకి పని కావాలి. కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, కూలి పని చేసే. మేము ఉన్నాం, ఆటో డ్రైవర్లు కూలి పని చేస్తుంటాం. రోజుకి 500, 600 రావడం కష్టం అయిపోయింది. కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు, ఆ పని కూలి పనికి వెళ్ళేవాళ్ళు లేడీస్, మగవాళ్ళు కానీ, ఏడోళ్ళు కానీ. కానీ సెంటర్లోకి వెళ్తే టాప్ పని చేసేవాళ్ళు పని లేక ఇంటికి వెళ్ళిపోతున్నారు క్యారీలు పట్టుకొని. అభివృద్ధి ఉండాలి కదా, డబ్బులు కాదు. డబ్బులు మంచి పడితే మర్చి వేస్తారు. అభివృద్ధి కావాలి మాకు. మరి అభివృద్ధి చేసిన వాళ్ళే కావాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా మాకు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది, అంతే. మాకు అభివృద్ధి కావాలి. థ్యాంక్ యూ అండి. మధుసూదన్ రావు గారు, పామర్లో ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ప్రస్తుతం తెలుగుదేశం అని అనుకుంటున్నారు. ఎందుకని సార్? కొద్దిగా అసంతృప్తి ఉంది ఎమ్మెల్యే మీద, వేరే పార్టీగా కాదు. పార్టీ ఎప్పుడు ఫ్రంట్ లోనే ఉంది. ఈయన పెర్ఫార్మెన్స్ బాగా. ఈసారి మారుస్తారు అనుకున్నారు కదా. మారిస్తే మంచిది. చూడాలి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఇక్కడ మారిస్తే మాత్రం లేకపోతే జనసేన టీడీపీ కలిసింది కదా. నో వాళ్ళకి అంత ఇది లేదు. అంటే జనసేన టీడీపీ కలిసినా లేదు, ఉండదంటారా? ఈయన కొట్టలేరు. అది అంటే సంక్షేమ పథకాలు కాదండి, ఆయన ఇచ్చి డెవలప్మెంట్, విద్య, వైద్యం ముందు ఆయన ఇచ్చి చూపిస్తున్నాడు. సంక్షేమం అంటే ఎక్కడ తెస్తాడు? 2 ఏళ్ళు కరోనాలో. అవునండి, సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అభివృద్ధి తక్కువైంది. అభివృద్ధి తక్కువ అయితే అభివృద్ధి ఎక్కడ తెస్తాడు? అన్నిటికీ ఒకేసారి అప్పులు చేసి సంక్షేమ పథకాలు కొంత సుఖపడుతున్నారు మీడియం పీపుల్, చిన్న కారాళ్ళు. అది తర్వాత అంటే ఇంకో కాయిన్ టైం ఇస్తే చేస్తాడు డెవలప్మెంట్. అన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఈ పోర్టులు కడుతున్నాడు. విద్య, వైద్యం మీద ప్రధాన దృష్టి పెట్టాడు. తర్వాత అగ్రికల్చర్ మీద. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఈసారి వైసీపీ కనీసం 100, 110 రావచ్చు. మరి 2019లో 151 వచ్చినాయి, ఎటువంటి పథకాలు లేకుండానే. మరి ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసి అన్నారు కదా, మరి ఎందుకు తగ్గుతాయి అంటారు? తగ్గుతాయండి. దానికి పథకాలు తీసుకున్న వాళ్ళకంటే తీసుకున్న వాళ్ళు కొంత వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అంటే సంక్షేమ పథకాలు రాలేదు, అంటే సంక్షేమ పథకాలకు ఓట్లు రాలమంటారు. అయితే రాలు అది కరెక్ట్. ఒకటి సంక్షేమ పథకాలు అయితే మాత్రం వస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా మంచిగా ఉన్నాయంటారు. ఏమన్నా దాంట్లో కొన్ని వేస్ట్ ఉన్నాయండి. ఏమనుకున్నారు వేస్ట్ అని మీరు? ఈ అమ్మఒడి బెస్ట్, ఈ వృద్ధాప్య పెంచిన వరకు ఓకే. ఈ మిగిలిన చేయూత 45 కదా, అది అనవసరం అంటారా? అనవసరం. ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తారు, ఆటో వాళ్ళకి ఒకటి, చిన్న మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఈ 10,000 అంటే పెట్టాడు. అది అనవసరం. 10,000 దేనికి మూలకి రావు, వాళ్ళు గుర్తుంచుకోలేరు. ఈ పేదవాడు అంటారు 3,000 ఇస్తున్నాడు, ఆడు సుఖపడుతున్నాడు. కొంత ఆడి వాల్యూ ఇస్తున్నారు కొడుకులు, అంతమంది చూసేవాళ్ళు కాదు. కొద్ది వాల్యూ పెరిగింది వాళ్ళకి. అది ఇప్పుడు ఫిబ్రవరి నుంచి బస్సు ఫ్రీ అంటున్నారు జగన్ గారు. అదే తప్పు నిర్ణయం ఉండేది. తప్పు నిర్ణయం. తప్పు నిర్ణయం. ఎందుకని సార్?
దానివల్ల డిపార్ట్మెంట్ గా అసలు ఆర్టీసీనే దెబ్బతింటుంది, ఆటో వాళ్ళ జీవన కొంత పోతుంది. ఓకే. ఇది ఎందుకంటే దానివల్ల ఇదేంటి ఎన్నాళ్ళు వెళ్ళలేదా? అంటే వైసీపీలో అనిల్ కుమార్ కాకుండా ఆ? వైసీపీలో అనిల్ కుమార్ కాకుండా వేరే వ్యక్తి ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా? అనిల్ ఎవరైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేము దాస్ గారు మాత్రం ఎంటర్ అయితే ఉంటది దాస్ గారు అయితే బాగుంటుంది గ్యారెంటీ. వేరండి ఎందుకంటే ఆయన చేసి ఉన్నాడు, చేసిందా? ఆ వాల్యూ ఉంది జనాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. రేకపల్లి సుబ్బారావు. సారీ, రేకపల్లి సుబ్బారావు. సుబ్బారావు గారు, ఈసారి పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంది అనుకున్నారు మీరు? ఏముంది అంతా మీరు ఎట్లా చెప్తే అలా చేసేవాడిని, కానీ నాకు అది ఇది అని నాకు ఇది. అంటే మీకు అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అదే అటు ఇటు అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడే అంటున్నారు చాలా మంది. మరి ఎందుకని? ఎందుకని మనం ఏం చేస్తామని అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. అది మనకు వద్దు. నేను మాత్రం యథార్థంగా చెబుతున్నా, 10 మంది మీద ఆయన వేస్తా. ఎవరికి? జగన్ గారికి. జగన్ గారికి వేస్తా. అది బాబు గారి పాలన వచ్చిందా? 10 మంది రోజుల్లో చెప్తున్నా నేను. ఓకే, అది మీకు బాబు గారి పాలన నచ్చిందా, జగన్ గారి పాలన నచ్చింది మీకు? ఓకే, థ్యాంక్ యూ. బాగుండదమ్మా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. మీకు ఏం నచ్చింది పరిపాలనలో? అన్ని నచ్చేసి అన్నీ అంటే అమ్మ ఒడి ఉంది, ఉంది సార్, చేయూతుంది, చెయ్యుతుంది, వ్యవసాయం గురించి ఉంది, భరోసా ఉంది, అన్ని అన్ని ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. అన్ని వస్తున్నాయి మీకు? వస్తున్నారు. ఈసారి ఫిబ్రవరి నుంచి ఫ్రీ బస్ అన్నారు జగన్ గారు, ఏమంటారు? అవును, అడిగిన బాగా చెప్పేది. అమ్మా కంటే ఎక్కువ అంగన్వాడీలో చెప్పమ్మా, ఏం అవసరం అనవసరం అంటారు? అంగన్వాడీ అనవసరం ఇక్కడే, అనవసరం అంటారా? అందులో 5 రూపాయల కంటే ఎక్కువ. మళ్ళీ నేను ధర్నాలో గడుపుతున్నాను. ఇక్కడ అంగన్వాడీలో మటుకు 5 రూపాయలు 3 రూపాయలు. జగన్ గారి పరిపాలన బాగుందమ్మా, బాబు గారి పరిపాలన బాగుందా? రెండు ఏదొస్తే బాగానే ఉంటదండి. ఈసారి జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఎలా జగన్ గారి పరిపాలన ఇప్పుడు దాకా బాగానే ఉంది. మరి ఇప్పటివరకు బాగా ఉంది. మరి వచ్చే ఎలక్షన్ లో ఎవరు వస్తారు అనేది అర్థం కావట్లా. అర్థం కావట్లేదా? ఏమనుకున్నారు జగన్ ఇక్కడ? జగన్ బాగానే ఉందని అంటున్నారు, మరి కొంతమంది ఏం బాగాలేదు అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది జగన్ వచ్చే రేపటి నాశనం అయిపోతారు అంటున్నారు, కొంతమంది ఏం పర్వాలేదు అంటున్నారు. ఓకే, ఎవరు వస్తారో తెలీదు. సార్ మీరు, మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు, చెప్పండి సార్, పామర్లో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ? అంటే మేము పార్టీ ఇదేనండి, కాకపోతే కొద్దిగా అటు ఇటుగా ఉంది. అటు ఇటుగా ఉంది. ఎందుకని సార్ అటు ఇటుగా? ఎందుకంటే జగన్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా, జగన్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఇచ్చినప్పుడు కూడా అటు ఇటుగా ఎందుకు ఉంటుంది? ఇవన్నీ కరెంట్లు పెరిగిపోయి అన్ని పెరిగిపోయినాయి, బాగా ఇదైపోయి. నిజంగా పెరిగినాయి అంటారు కరెంట్ బిల్లులు? పెంచారు, అన్ని పెంచారుగా. ఇప్పుడు ఎంత వస్తుంది మీ కరెంట్ బిల్లు? మా కరెంట్ బిల్లు 600 వస్తుంది, 500 వస్తుంది, 700 వస్తుంది. ఇంత ముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు 300, 250 అట్లా వచ్చేది. ఈసారి ఎక్కువ పెరిగింది అన్నారు. బాగా. ఎన్ని సంవత్సరం పెరుగుతుంది? ఎక్కువ వస్తుంది మీకు? ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్ ఉంది. సరే, థ్యాంక్ యూ అండి. ఎందుకని? ఇంటి కొత్తగా ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి జగన్ గారికి ఇచ్చి జనాలు తప్పు చేసామంటున్నారు. రెండోసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. రెండోసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఎవరికి? పవన్ కళ్యాణ్ కి. పవన్ కళ్యాణ్ ఒకసారి ఇవ్వలేదు, అది ఫస్ట్ టైం ఇవ్వాలి కదా. కదా అన్ని మీరు జగన్ ఉన్నారు కదా, అందుకనే రెండోసారి పవన్ కళ్యాణ్ ఇస్తే బాగుంటుంది అభిప్రాయం. మీరు? ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయింది. ఈసారి ఏపీలో పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంటది? అదేముందన్నా, ఏదైనా ఒకటే అన్నా. ఏదైనా ఒకటేనా? ఒకటే అన్నా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందన్నా. బాగానే ఉంది. ఏదైనా ఒకటేనన్నా. ఏదైనా ఒకటే. అన్ని పార్టీలు ఒకటే. ఏంటంటే ఎవరు బాగా వాళ్ళే చూస్తారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పర్లేదు, బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. చాలా రోజుల తర్వాత నేను తల పైకెత్తుకుని మాట్లాడే అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ. ఈసారి పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది మాకు. ఎందుకని సార్? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండగా మురిగిపోయిన వడ్డైనా కొన్నాడు. బాగున్న వాటికి డబ్బులు రేట్ లేదు. నేను 8 ఎకరాలు వ్యవసాయం కౌలు చేస్తా. 8 ఎకరాలు 8 ఎకరాలు వ్యవసాయం కౌలు చేస్తా. కనీసం రూపాయి నేను ఎప్పుడు మన జనవరి 8వ తారీఖున ఓటెత్తే మే నెల 12వ తారీఖు పడిన డబ్బులు. అబ్బా, అన్ని రోజులు గ్యాప్ వస్తుందా? అన్ని రోజులు ఆర్బీ వాళ్ళు ఒక మిల్లుకి కొట్టి వాళ్ళు నానా తిప్పలు పెట్టారు నీళ్ళు. వాళ్ళు గవర్నమెంట్ అదే ప్రైవేట్ వాడికి ఇచ్చేసాడు అనుకోండి, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుని ఒక 6 రోజులకో 10 రోజులకో
మాకు ఇచ్చేస్తారు డబ్బులు. రైతుతో పని ఉండదు, వీళ్ళు ఇచ్చేస్తారు రైతుగా, వాళ్ళు ఇస్తారు మిగతా కవులు. ఈ వలన లాభం కానీ అంతా నష్టమే. చంద్రబాబు నాయుడు ఉండకంటే వాళ్ళు గవర్నమెంట్ కొన్నా యార్డుకి తోలుకున్నా వారం రోజుల్లో అకౌంట్లో కొట్టేశారు డబ్బులు. ఈయన అసలు ఇవ్వటం లేదు, ఏమీ లేదు, నాన్న తిప్పటి పడాలి చెప్పండి. జగన్ గారు సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు పెట్టింది అమ్మఒడి తప్ప మిగతా పథకాలు అన్ని వేస్ట్. ఒక్కటే పనికి వచ్చేది పెట్టలేదు. ఇప్పుడు బాబు గారు జగన్ ఇద్దరు కలిపి ఉచిత బస్సు ఇస్తా అంటున్నారు. దానివల్ల ఉచిత బస్ అన్నది జనాలకే ఇబ్బంది కానీ అది అంత ఇదేం కాదు కదా. ఏమన్నా డెవలప్మెంట్ చేశారనుకోండి, మాలాంటి వాళ్ళు కాకపోయినా పిల్లల వాళ్ళు చదువుకున్న వాళ్ళకైనా ఏదన్నా కదంతా ఏదో జాబ్ దొరుకుతుంది కదంతా. ఇది మాలాంటి వాళ్ళకి కొంచెం ఆసరం ఉంటుంది. మరీ సాయంత్రం ఆడి ఫ్రీ ఈడి ఫ్రీ అని మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప ఏదీ లేదు. ఏదీ లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందమ్మా? ఏ పార్టీ అంటే ఏం చెప్తామయ్యా, చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మీకు ఎటువంటి ఏ పథకాలు అంది మీకు? మాకు అమ్మఒడి అందింది, మరేమో కాపునేస్తం అందింది, అన్ని బాగానే ఉన్నాయి. ఈ 45 ఏళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు కదా 18,000. అంటే మాది కాపునేస్తం. చేయూత ఏమి రాలేదా? 18 ఏళ్ళు రాలేదమ్మా నాకు. అంటే పథకాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి, అన్ని ఇవ్వచ్చు అంటారా? బాగున్నాయి. ఇంకేం కావాలమ్మా మీకు? ఇంకేముంది ప్రస్తుతానికి ఇంత చాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సరే, మంచిదమ్మా. రమేష్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుందంటారు? ప్రస్తుతానికి ఏ పార్టీ అన్నది కాదు కానీ మా ఆటోల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకని ఆల్రెడీ 10,000 ఇస్తున్నారు కదా మీకు. 10,000 ఇచ్చినా మాకు ఎక్కువే అవుతున్నాయి కదండి. ఈ రోడ్ల వల్ల మెకానిక్ కి ఈ బండి, కొత్త బండి 2 సంవత్సరాలు అవ్వకముందే బండి అంతా గుల్లగుల్ల అయిపోయి సౌండ్లు వచ్చేసి చాలా ఇదిగా ఉంది. మాకు 10,000 కంటే మాకు రోడ్లు వేస్తే చాలా మెరుగండి. చాలా మెరుగంటారా? అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల డబ్బులు లేక రోడ్లు వేయట్లేదు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎవరు అడిగారండి? ఎవరు అడిగారు? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా. మీకు వాహన మిత్ర అనవసరం అంటారు? వాహన మిత్రం అవసరం లేదండి మాకు. మీకు రోడ్లు మంచిగా సరిపోతుంటారు. రోడ్లు శుభ్రం చేస్తే చాలు మాకు. ఆ 10,000 మెకానిక్ పెట్టేవి మాకే మిగులుతాయి. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? జనసేన అంటే ఆయన గురించి మనం చెప్పలేం కానీ టీడీపీ నుంచి వాళ్ళకి ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఏం పేరు మీ పేరు? జమనపూడి పండుబాబు. ఈసారి పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏ పార్టీ వస్తుందంటే 2 సార్లు వైసీపీ వచ్చింది. 2 సార్లు వైసీపీ వచ్చింది. ఈసారి ఉన్నది పోటీగా. ఒకసారి వైసీపీ వచ్చింది అంతే. 2 సార్లు వచ్చింది వైసీపీ. అంటే ఇక్కడ పైన ఇక్కడ పామర్ 2 సార్లు వైసీపీ వచ్చింది. ఓకే. అది ఈసారి వస్తుంది, ఎవరు వస్తారనేది తెలియదు. ఉన్నది కూడా బలరామయ్య కొడుకు కదా. ఓకే, అది దాన్ని బట్టి. జనసేన టీడీపీ కలిసింది కదా. జనసేన ఇక్కడ అంతా ఉండదండి. ఇప్పుడు టీడీపీ వైసీపీ ఉచిత బస్సు అంటున్నారు. కలిసిన అటు నుంచి ఒక్కరు వస్తున్నారు కదా, సింగల్ గానే వస్తున్నారు. వైసీపీ టీడీపీ ఇద్దరు కలిపి ఉచిత బస్సు ఇస్తా అన్నారు. ఎవరు వచ్చినాయి? దాని మీద మీ కామెంట్. ఆటో డ్రైవర్ అటు వస్తే మాకు బెనిఫిట్ లాస్ గానే ఉంటాయి కదా. మాకు సర్వీస్ రోజు దీని మీదే బతికేవాళ్ళం మేము. ఇవాళ మాకు రోజు లేదనుకుంటే మాకు సర్వీస్ ఆటో అమ్ముకోవడం మేము. వాహన మిత్ర ఎలా ఉంది? వాహన మిత్ర వేస్తున్నారు కదా. వాహన మిత్రం ఏది లేదు, డ్రైవర్ అండి నేను. వాండర్ అయితే కాదు. వాహనర్ ఇస్తున్నారా? వాండర్ ఇస్తున్నాము. మీ పేరమ్మా? రమాదేవి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఈసారి వస్తారంటారా? మీకు ఏం వచ్చిందమ్మా జగన్ గారి పరిపాలనలో? అన్ని అంటే నవరత్నాలు, అమ్మఒడి, రైతు భరోసా, అన్ని వచ్చినాయి మీకు? రైతు భరోసా రాదు, పొలం లేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది తెలీదు. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ తక్కువైపోయింది. ఈసారి బాబు కావాలంటున్నారు జనాలు. మీరేమన్నా అంటే మీ ఇంటి దగ్గర ఏమనుకుంటున్నారు జనాలు? అంటే ఈజీగా వచ్చేస్తారా జగన్ గారు, లేకపోతే టఫ్ ఉంటుంది అంటారు? టఫ్ గానే ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పేరు సార్? మట్టా రాంప్రసాద్ గారు, ఈసారి పామర్లో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే ఎందుకని సార్? ఏది చూసారు, ఏది చేశారు అసలు? ఏం ప్రతి రోడ్డు చూస్తే ఎత్తుపారం అయిపోయారు, అల్లాడిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు అంటున్నారు, వీళ్ళకి డబ్బులు అంటున్నారు. సుఖం ఏముంది? డబ్బులు ఇస్తున్నావు,
మంచిగా చేస్తున్నావు. మాలో దేశం ఎవరే ఈ దేశం ఉందండి అది ఎందుకు ఎంత ఈ చలపల్లి ఏరియా ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు మాది పెదముత్తే అసలు పెదముత్తులో టీటీపీ గెలిపించాం ఇప్పుడు ఓకే పంచాయతీకి. మీరు ఏం చేస్తారు? వ్యవసాయం ఆటో తోలుకుంటా వ్యవసాయం చేసుకుంటాం. ఆటో డ్రైవర్ కి వాహనం ఏం సుఖమే ఉందో ఎవరు కావాలి నాకు దేనికి కావాలి 10,000 రాస్తున్నావు 10,000 ఇస్తున్నావు 20,000 రాస్తున్నావు ఎందుకు అంత అవసరం అయితే అసలు ఆటో కొనుక్కున్నాను తోలుకోలేనంటే కొద్ది చేయండి నాకు డబ్బులు దేనికి అసలు ఓకే ఆటో కొనుక్కున్నది ఎందుకు తోలుకోవడం కోసం కష్టపడుకోవడం కోసమేగా. నాతో పాటు నలుగురిని మందు పోసి నాన్న రాప్ చేసి అంత అవసరమా నా పిల్లల్ని బతికించుకోవాలిగా. అమ్మఒడి ఎలా ఉందంటారు? అమ్మఒడి గొప్ప పర్వాలేదు పిల్లలకి ఇంటికి వచ్చి రచిస్తున్నారు ఇది ఇది రైస్ అది ఎలా ఎందుకు కాళ్ళు చేతుల్లో వీళ్ళకి ఎన్నాళ్ళు బట్టి తెచ్చు బతకలేదా కరెక్ట్ గా మన బజార్కి వస్తున్నావు ఈ రోజు నాకు ఏదో కార్యక్రమం తగులుతుంది నాకు బ్రేక్ ఆడలేగా ఆ రోజు కరెక్ట్ గా ఇప్పుడు వస్తున్నావు ఆ రోజు నీ వాళ్ళు తప్పు లేకుండా కరెక్ట్ గా నాకు ఏదో పని తగులుతుంది ఆ రోజు లేదు ఈ నెల మిస్సేగా అంటే పాత వ్యవస్థ బాగుందంటారా? పాత వస్తే బాగుంటుంది. ఓకే ఇంకోటి 45 years లకి 18,000 ఇస్తున్నారు కదా దాని మీద మీ comment? ఎందుకు వేస్ట్ గా అది వేస్ట్ నీ బతుకు చెడ నేను 10,000 చెప్తున్నాను ఎదవా నేను నలగారు తింటావు తిను లేదు దిగమాట గొడవలు అవుతున్నాయి ఇంట్లో. గొడవలు అవుతాను దానివల్ల ఏం లాభం ఇంకా సప్పుగా మూలన పడుకున్నాడు నువ్వు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఓకే వాళ్ళు బతుకుతారు అవి ఉండబట్టే వాళ్ళ అత్త నాన్న చూస్తున్నారు అమ్మ నాన్న చూస్తున్నారు. లాస్ట్ టైం మీరు ఓటు ఎవరికి వేశారు? టీడీపీ పక్క టీడీపీ చచ్చినా బతికినా అదే. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే ఈసారి పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంటది? వైసీపీ వస్తే బాగుంది. ఎందుకని సార్? బాగానే చేశారు పనులు. బాగానే చేశారు. ఏం చేశారు బాగా అంటే? ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, అమ్మఒడి పథకాలు ఆయన నవరత్నాల్లో పెట్టి మొత్తం ఇచ్చారు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అంటే ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేరు మరి? మాట ఇవ్వకూడదు కదా. ఏ ముఖ్యమంత్రి చేస్తారో చెప్పండి. అదే కదా అటువంటిప్పుడు చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డోగరాలు రుణమాఫీ చేస్తానన్నాడు పోయినసారి చేయలేదు ఎందుకని మరి? నవరత్నాల్లో అన్ని చేస్తున్నారని అన్నారు కాబట్టి నేను అడిగాను అనమాట. అవును నవరత్న ఇప్పుడు మరి అలాగే చంద్రబాబు నాయుడు మద్యంలో కల్తీ మద్యం ఎక్కువ అమ్ముతున్నారు అని అంటున్నారు. దాని మీద మీకు కామెంట్? కల్తీ మద్యం అని చెప్పి వాళ్ళు తయారు చేసి ఆటకి వెళ్ళి చూసారే వీళ్ళు అంటే బ్రాండ్స్ అనేవి బ్రాండ్స్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు బ్రాండ్స్ అంటే వాళ్ళే అమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే నేను ఇలా చేస్తానని చెప్పి ఆయనకు ఒక లిస్ట్ ఉంటది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లిస్ట్ ఉంది. ఓకే ఈసారి వైసీపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని సీట్లు వచ్చినా సరే పార్టీ అయితే వస్తుంది పక్కగా. నాగమణి గారు ఈసారి పామర్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలియదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదా? బాగుందా? పథకాలన్నీ రాని వాళ్ళం ఏం చెప్తాము? మాకేం పథకాలు రావు. పథకాలు రాని వాళ్ళం ఏం చెప్తాం? పథకాలు అందరికి పథకాలు రావాలి కదా. పథకాలు ఏం రాని వాళ్ళు ఏం చెప్తారు? అంటే పథకాలు అంటే అందరికి ఎవరు కదా, ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్ళకి చెప్తారు. ఇచ్చిన వాళ్ళకి ఆనందం అంటే ఏమైనా వాళ్ళకి ఆనందం ఉండదు అంతే కదా మరి. పంచి భోజనాలకి వెళ్ళామంటే అందరూ తింటేనే కదా ఆనందం. ఒక్కళ్ళు తింటే ఆనందం ఉండదు కదా. అది అంతే. బాగుందంటారు ఆంధ్రప్రదేశ్? ఏమన్నా అండి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు వాళ్ళే వేస్తారు జగన్ గారి కోట్లు. మరి మా అలాంటి వాళ్ళకి ఒక ఇంట్లోనే అమ్మఒడి 45 సంవత్సరాల వాళ్ళు పింఛనీలు ఒక ఇంట్లోనే వస్తున్నాయి. అసలు లేని వాళ్ళు ఏమి లేదు. ఏమి లేదు మాకేమి లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏం బాగాలేదండి. ఏం బాగాలేదంటారు. ఈసారి ఎవరు వస్తారంటారు ఇక్కడ పామర్లో? ఏదో వల్లభేని రాజా గారు ఏదో అంటున్నారు కదండి. రామయ్య గారు రాజా గారు మాది ఇది కాదండి. రమణమ్మ గారు ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారు. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలనలో? మాకేం రాలేదండి. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలనలో? పరిపాలన ఏం నచ్చింది అంటారా? బాత్రూమ్ లేవంట. చెప్పలేదు మీ ఎమ్మెల్యే గారికి ఇక్కడ? చెప్పిన చాలా సార్లు చెప్పారు. చెప్పాను వినిపించుకోవట్లేదా? అమ్మర్లో ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఏమన్నట్టు జీవితం అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. వస్తారంటారు ఈసారి? తప్పకుండా వస్తారు. ఏం వచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన? మంచి చేస్తున్నాడుగా ఆడవాళ్ళకి అన్ని మంచి అన్ని మంచి ఏం వచ్చినాయి మీకు? పథకాలు ఏమైనా వచ్చినాయా? ఏం వచ్చినాయమ్మా? 18,000 వచ్చినాయి. ఓకే 200 బోడి బ్యాగ్. ఓకే ఇంకేం వచ్చినాయమ్మా? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకనండి? అంతే కొన్ని మారతాయి కన్నా. కొన్ని మారతాయి అంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగాలే.
బాగాలేదు. సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా, ఎందుకు ఉపయోగం లేని పథకాలు అంటే అమ్మఒడి ఉన్నది, దేనికి పిల్లలు డబ్బు ఉన్నవాడికి అమ్మఒడేనా, డబ్బు లేనివాడికి అమ్మఒడేనా? లేని పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ ఆదరిస్తున్నారు కదా, అందరికీ ఇవ్వలేరు కదా పథకాలు అనేది. అందరంటే మీరు ఉండాలిగా, రాజకీయ ఉన్నారండి, చూసుకోవాలి బాధ్యతగా చూసుకోవాలండి. ఎవరు ఉన్నారు ఏంటి అనేది, ఎవరికి డబ్బులు పడుతున్నాయి, ఎవరు డబ్బులు వెళ్తున్నారో చూసుకోవాలిగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఉండేది అంత క్రితం కలకలాడుతుండేది ఇది. నేను గారు పుణ్యానట్టు అయిపోయింది. ఇంకా ఈయనకి ఎవడ వస్తాడు? అంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు నాకేం రావట్లా, నాకు అవసరం లా. దాని మీద మీకు కామెంట్ అంటే చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, జనాలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఇందులో మనం కాదంటే ఉంది, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎత్తరు. నాకు రాలేదు. అది కాకుండా మేము చేసేది రియల్ ఎస్టేట్ పోయింది కాబట్టి మాకు లేదు. ఏదో ఒకసారి వేద్దారని చెప్పి మేమే వేసాం పోయినసారి. ఓకే, అందుకని చెప్పి పైన కింద కలిసి కొట్టేది. వేయడం కాదు, ఏపిచ్చాం, డబ్బులు ఖర్చు పెట్టి తిరిగాం, అట్లా అయిపోయింది. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కింద ఎమ్మెల్యే స్థాయిలో ఉందంటారా, పైన జగన్ గారి దగ్గర ఉందంటారా ప్రాబ్లం? ఇక అంత జరిగితే మనం ఎక్కడ ఎంచుకునే వాళ్ళం, ఆయనతో పాటు ఎమ్మెల్యేనే ఎంపీని అయ్యేవాడిగా. అంతే అంటారా? ఓకే ఓకే. సత్యనారాయణ గారు, ఈసారి ఎవరు వస్తారు పామర్లో? అవరా కళ్యాణ్ అయితే గెలవడం, అదే గుమ్మడి అయితే గెలవడం. ఎందుకని? ఎందుకంటే ఏం చేశాడు? ఏం చేయలేదా? అసలు మా ఊరి రోడ్లు అసలు త్వరగా పోయిలా. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. అభివృద్ధి లేదంటారు. అది రోడ్లు మెయిన్ రోడ్లు రైతులు ఒకటి చూస్తలా. రైతు భరోసా ఇస్తున్నారు కదండి, రైతు భరోసా. రైతు భరోసాలో నాకు ₹1,00,000 సంవత్సరానికి లాసు హోటల్లో. సంవత్సరానికి ₹1,00,000 లాసు హోటల్లో. బస్తాకు 100-200 కాజేస్తున్నారు. రైతు భరోసా ఎవడేయమన్నాడు? గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఏమి ఇచ్చారు? నేటి పైన 1350 అని ఏదో నౌక అవుతుందని ఇచ్చారు. 1250 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఎంత వస్తే బాగుండదు బస్తాకి? గవర్నమెంట్ ₹1,660 పెడుతుంది, అది కూడా ఇస్తలేదుగా. అది కూడా ఇవ్వట్లేదు. ఆ రైతు భరోసాలు దండగా అళ్ళు తోసేస్తున్నారు దాంట్లో పెట్టిన వాళ్ళు. అది ఈ చెప్తాకేమో ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం, మా మాట ఏమి వింటలేదండి, అన్ని వాళ్ళకి ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెలుసు అంటున్నాడు జగన్ అని. జగన్ గారు ఎమ్మెల్యే ఎంపీలు వెళ్ళి చేతులు కట్టుకుని చుంటున్నాను. అంతేనా? అంతే, వీళ్ళు ఏమి లేదంట. అంటే ప్రాబ్లం జగన్ గారు ఉందంటారా? ఉంది. ఏదో ఈ సంక్షేమ పథకాలు వేస్తున్నారని రైతులు చూస్తా ముందు రోడ్లో పోగలం. మా పెనముత్యం రోడ్డు అసలు లేదు. ఓకే, మేము అదే పార్టీ 2 సంవత్సరాల నుంచి అటు ఇటు కాకుండా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమనుకుంటున్నామంటే వైసీపీ మాకొద్దు, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాజధాని ఏర్పాటు చేసుకుని మాకు చక్కగా ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచనలో ఉన్నాం మేము. ఓకే, ఎక్కువ శాతం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది పాపర్లో? ఈసారి ఎవరు వస్తారు? జగన్ అన్ని ఇస్తున్నాడు. జగన్ అన్నయ్య వస్తారా? జగన్ గారు వస్తారని అనుకుంటున్నారు. జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు వేయాలని ఆడవాళ్ళందరూ జగన్ చేద్దాం. ఇల్లు ఇచ్చాడు, 18,000 ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. అంటే 18,000 కొంతమంది 18,000 అనవసరం 45 years పనులు చేసుకుంటారు కదా, వాళ్ళకి అంటారు 18,000 పడలేదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు 18,000 అవసరం లేదు అనుకున్నాం, 18,000 కోసం ఆశపడరుగా. అంటే పర్లేదని వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు. మాకు లేని వాళ్ళకి ఇల్లు అది ఇచ్చాడు, కట్టుకుంటా శక్తి లేదు. ఈసారి వస్తారంటే జగన్ గారు? వస్తాడు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఏమో అన్ని అవసరం వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంటది? తెలుగుదేశం వచ్చేటట్టు ఉంది. ఎందుకని సార్? తెలుగుదేశం మీద ఉంది. తెలుగుదేశం మీద ఉంది. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా, కలిశారా? ఆ ఎఫెక్ట్ ఉంటదంటారా? ఆ ఎఫెక్ట్ ఏమన్నా తెలుగుదేశం ఉండదు. తెలుగుదేశం అంటే వైసీపీ మీద టీడీపీ జనసేన కలవడం వల్ల కాదు, జనసేన వల్ల కాదు, టీడీపీ రన్నింగ్ లో ఉందంటారు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చినా సరే ఊపు పెట్టడం ఉంది. అలా ఉందంట, ఊపు అలా ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడికి. ఎవరికి? చంద్రబాబు నాయుడికి. ఎందుకని కావాలి? ఆయన కావాలి. జగన్మోహన్ చేసాడు దొర దొంగ, ఆయనే మనగోడు, ఆయనకే వేస్తాను. జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తారు కదా, ఎవరికైనా చిరంజీవి తమ్ముడికైనా, రాజశేఖర రెడ్డి కొడుకుకైనా, చంద్రబాబు నాయుడికే వేస్తా. ఎందుకని? అంతే. ఎలా ఉంది సార్ పామర్లో? ఏమనుకున్నారు జనాలు? కొంచెం అభివృద్ధి తక్కువగా ఉందండి. అభివృద్ధి తక్కువ ఉంది, రేట్లన్నీ పెరిగిపోయినాయి, సామాన్యులు బతకలేకపోతున్నాం. పనికిరాని వాళ్ళకి పెన్షన్లు అవి ఇచ్చేసి పనికొచ్చే వాళ్ళని పక్కన పెట్టి
చంద్రబాబు నాయుడు ఉండగా నాడా కన్వర్షన్ 3%, ఇవాళ 5% చేశాడు. కనపడకుండా ఇంకెక్కువ లాగేస్తున్నారు. పనులు అవుతలేదు, అభివృద్ధి లేదు. తొమ్మిది పోసులు చేస్తున్నారు జనాన్ని అంతే. ఒక పరిశ్రమ తీసుకొస్తే 100 కుటుంబాలు బతుకుతాయి. నువ్వు కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి నడవలేని వాళ్ళకి ఇవ్వు, తప్పులేదు. పనికి 45 వాళ్ళకి ఇచ్చి, 30 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చి, పనికిరాని వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి. బాబు గారు కూడా అది చెప్తున్నారు, సూపర్ 6 అన్నారు. ఆయన కూడా ఆయన అధికారంలో వస్తే ఆడవాళ్ళకి పిల్లలకి ఏమో విద్యా దీవెన కింద, తర్వాత ఏమో ఇవన్నీ ఏరు దాటినాక తప్పదగలేసే మాటలు. ముందర మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కొత్త మార్పు రావాలి, కొత్త రక్తం రావాలి. చంద్రబాబు నాయుడు వస్తే ఎడ్యుకేషన్ బాగుంటది, అన్ని రకాలుగా బాగుంటది. నా పేరు తలారి కోటేశ్వరరావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఇప్పుడు ఉన్న పార్టీ బాగోలేదా? అది మీరు చెప్పాలి. బాగా ఉండబట్టేగా బాగుందంటారు. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందని సార్? అన్ని బాగానే నచ్చింది. అన్ని బాగా నచ్చినాయి. అంటే ఈసారి జనసేన టీడీపీ కలవడం వల్ల జనసేన ఆడు బొంద వాడేవాడండి. ఎన్ని వస్తాయంటారు ఇప్పుడు జనసేన? ఆడు సర్కస్ లో జోకర్ ఉంటాడు చూడు, అటువంటి వాడు. ఆడు మాట్లాడటమే చేతవదు. ఆడే వస్తాడు. ఈడేమో మోసగోడయ్యే, ఎన్ని పోట్లోడయ్యే ఈడు. ఇప్పుడు బాబు గారు అంటారు ఎందుకు ఆడు మంచోడైతే పార్టీ ఎందుకు పోతాండే? అంటే జనసేన టీడీపీ కలిసింది కదా, వాళ్ళు 190 మంది కలవమను ఆ సుసేనాలో పోవటమే. ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని సీట్లు వస్తాయండి? లాస్ట్ టైం 157 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? ఇంకా నా ఉద్దేశ ప్రకారం అయితే ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అన్నీ చేస్తున్నాడుగా. అభివృద్ధి లేదు అంటున్నారు. రోడ్లు సరిగ్గా లేవు, జాబ్స్ లేవు. రోడ్లు లేవనండి, రోడ్లు మామూలు. ఆడు వేసాడు ఆ రోడ్లు. ఆడు 14 సంవత్సరాలు నేను ఇదే అంటున్నాడు, వేసాడా? ఆడెల్లా అది అదే వాళ్ళ కుర్రాళ్ళకి పెత్తనం ఇచ్చి ఏం చేసినా వాళ్ళకి వాళ్ళని పట్టుకుని మేము వెళ్ళాలి. ఇంత బాగున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంత మారుస్తున్నారు జగన్ గారు? రాజకీయం అండి, పెద్ద పెద్ద ఆలోచన ఏంటో మనం ఏం చెప్పలేము. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఉంటాయి. ఓటమి గెలుపు అనేది ఎవరికైనా ఒకటే కదా, గెలవచ్చు ఓడిపోవచ్చు. అది ఇందిరాగాంధీ ఓడిపోయింది. సరే, థ్యాంక్ యూ అండి. ఇది లేపాక్షి టీవీ అండి. వెంకటేష్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తాను. టీడీపీ ఎందుకని? వస్తుంది అంతే. అంతేనా? ఇక్కడ ఏం చేస్తున్నాడు జగన్? ఏం చేశాడని? ఏం చేయలేదా? ఏం చేసాడు? ఏం చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మామూలుగా రోడ్లు వేసాడు, ఇప్పుడు వేసాడు. అంత ముందు నుంచి ఏమైంది రోడ్లన్నీ? ఏమి లేవంటారు. ఏమి లేవు. ఇప్పుడే మొన్న వేసాడు ఈ రోడ్డు కూడా. సంక్షేమ పథకాలు అయ్యో మనకు తెలియదు అన్న. అంటే అమ్మఒడి ఎవరికి వస్తున్నాయి అన్న? ఇప్పుడు 15,000 వేస్తున్నారు. ఎంత వస్తున్నాయి? మళ్ళీ దాంట్లో కట్టింగ్ మళ్ళీ 15,000కి. ఎంత కటింగ్ చేస్తున్నారు? ఎంత కటింగ్ ఏంటి? 1,000 రూపాయలు 2,000 తీసేస్తున్నారు, లేకపోతే 9,000 వేస్తున్నారు, 13,000 వేస్తున్నారు, లేకపోతే 9,000 వేస్తున్నారు, లేకపోతే 8,000 వేస్తున్నారు. మళ్ళీ దాంట్లో తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఇంకెందుకు అమ్మఒడి? మళ్ళీ ఆటో వాళ్ళకి వేస్తున్నారు డబ్బులు, మళ్ళీ అక్కడ కేసు కడుతున్నారు, 5,000 దింగేస్తున్నారు, మళ్ళీ ఇటు వెళ్తున్నారు, ఇంకొక 5,000 10,000 దింగేస్తున్నారు. జనసేన టీడీపీ కలిసింది కదా? అవును, కలిసింది. ఎంతవరకు ఉండదు ఎఫెక్ట్? అది బాగానే ఉండిద్ది అన్న. మామూలుగా అయితే టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం, మేము అందరం అదే అనుకుంటున్నారు. ఓకే, బాగా వచ్చేది టీడీపీ. టీడీపీ ఎంత కడతావు? నేనా 1,00,000 రూపాయలు కడతా, టీడీపీ వస్తుందని. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? టీడీపీ రావాలి. ఎందుకని సార్? పక్క టీడీపీ వస్తేనే భవిష్యత్తు ఉంటుంది, లేదా కాళ్ళే శూన్యం. అంతే. ఎందుకని సార్? ఎందుకు అంతే. ఎన్ని పనికి మాలిన పథకాలు ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? ఆడిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, బ్రాహ్మణ షాప్లోకి వెళ్తున్నారు, తాగుతున్నారు. ఇంకేముంది చేసేది? ఆడవాళ్ళకి బాగా వస్తున్నారు కదా. అసలు సమస్య లేదు. అమ్మఒడి లేదు, తల్లి ఒడి లేదు, ఎన్ని వేస్ట్. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ రావాలి. ఎన్ని వేస్ట్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఆయన అయ్యే పథకాలు పెడతారు. ఐదాదిగా పెట్టింది.
ఏం పెట్టారు ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు 15,000 లెక్క. జగన్మోహన్ రెడ్డి ఆ. సోమరబోధం చేశాడు, అన్ని పెరిగిపోయినాయి. అదే అండి రైతు ఉన్నాడు, కరెక్టే. జగన్మోహన్ వాడికి ఏమైనా ఉపయోగపడుతున్నాడా? భరోసా ఇస్తున్నారు కదా, ఏంటి భరోసా? సరిపోద్దా ఏంటి భరోసా ఇస్తే? మరి ఇంకెంత కావాలంటారు? పండిన ధాన్యానికి సరిగ్గా కొనడం, 3 నెలలకు డబ్బులు వేస్తాడు. ఓకే. ఎప్పుడు వస్తాయి అయ్యి? ఈ లోపు కూలి వాళ్ళ కాళ్ళకి ఏమిస్తారు డబ్బులు? అవునా? ఓకే, ఆ సమస్య ఓకే అండి. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, సరుకులు పెరిగింది, నిత్యావసరాలు మొత్తం పెరిగినాయి. ఏమన్నా సంక్షేమ పథకాలు వల్ల అభివృద్ధి చెందట్లేదు అని అన్నారు ఇక్కడ. లేదు లేదు, జగన్ గారు పరిపాలన అసలు లేదు, అది లేదన్నారు. కానీ అదే అభివృద్ధి, అదే సంక్షేమ పథకాలు సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు కూడా బస్సు ఫ్రీ అంటాడు, ఆయన సిలిండర్ ఫ్రీ అంటున్నాడు. ఫ్రీ అన్న ఆయన టార్గెట్ వేరండి. అన్నప్పుడు లాస్ట్ 2019 ఎందుకు కూడా పేరు ఆయన? ఒకసారి చూడండి అంటే ఎవరైనా ఇప్పుడు కొంచెం అన్నం ఒకసారి పెట్టాం, ఆకలి వస్తుందంటే పెడతాంగా, పెడతామా లేదా? లాస్ట్ టైం ఎవరికి వేసారు మీరు? టీడీపీ వేసారు. అది ఒకసారి అవకాశం ఇచ్చారని చూసి అంతే, అవకాశం కోసం లేదు. మళ్ళీ మనిషి అనేవాడు తెలిసినవాడు ఎవడో వేయడు. ఇక ఈ డబ్బులకి అలవాటు పడి వేయటమే కానీ అంటే లేడీస్ అందరూ వేస్తారు అనుకుంటున్నారు, వేయరంటారా? వేయరు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఈసారి సామర్లు ఎవరు వస్తే బాగుంటుంది? అనిల్ అన్న గారు వైసీపీ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మధ్యలో బాగానే ఉంది, ఇప్పుడు మధ్యలో కొంచెం గాడి చెప్పింది. అంటే ఏం తప్పింది గాడి? ఇస్తానే మొత్తం అసలు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు నవరత్నం ఉన్నాయి కదా పెట్టింది, మధ్యలో బాగానే ఇచ్చారు, ఆ తర్వాత గాడి చెప్పింది. గాడి చెప్పింది అన్నారు, ఎందుకని? ఆయన తెలియాలి కదా, ఆయనలో సురేష్ గారు ఈసారి పామర్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తేనే బాగుంటది. ఎందుకని సార్? ఎన్ని ఒక అమాయకత్వంగా చేస్తున్నారు, అసలు నానా రచ్చ చేస్తున్నారు. ఒక ఆడమ్మాయికి లేడీస్ పెన్షన్ పెట్టుకుంది, చానాళ్ళు అయింది, భర్త పోయి 6 ఏళ్ళు 10 ఏళ్ళు దాకా అయింది, పెన్షన్ రావట్లా, ఏమి రావట్లా. ఓ ప్రెసిడెంట్ అడ్డుపడుతుంది, ఆమెను తిరగలేదండి. లాస్ట్ టైం మీరు ఓటు ఎవరికి వేశారు? జగన్ అన్న వేసాం. ఎందుకు వేసారు అప్పుడు? ఇప్పుడు ఎందుకు అంటున్నారు? తెలియక వేసాం. అంటే తెలియకండి ఏదో అనుకుంటారు కదా, ఒకసారి అవకాశం ఇస్తారు. కోతులు పడతాం అనుకోలేదు కానీ అది ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా జనాలు పథకాలు ఇచ్చాడండి. ఆయన మంచిదంగానే ఇచ్చేసాడు. పక్కన ఉండ వాళ్ళు ఆపిస్తుంటే ఏమవుద్ది పార్టీ? అసలు సీట్లు కూడా సరిగా మనకు ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ కి మన ఆడపిల్లలు ఏదైనా చదువుకుని అన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అన్న గత న్యాయం చేయన్నా అంటే ఎవరికి ఇస్తే బాగున్నది? టీడీపీ నుంచి కుమార్ రాజా అంటే కుమార్ రాజా అంటే ఎవరు? వర్లరామయ్య గారు అబ్బాయి. ఓకే, కుమార్ రాజు. ఓకే, ఈసారి ఎవరు వస్తారు పామర్లో? ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్. ఎందుకమ్మా? ఇష్టం. అమ్మ కూడా వస్తుందా మీకు? ఎంత వస్తుంది? తెలీదు. 15,000. ఓకే, ఇంకేం వస్తున్నాయి పథకాలు మీకు ఇందులోని? అది కూడా వస్తుందా? ఇల్లు వచ్చింది. మరి బాగా చదువుకుంటున్నారా? టీచర్స్ బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు ఈసారి ఏపీలో పామర్లో ఏ పార్టీ వస్తే బాగుంటది? వైసీపీ. ఎందుకని? అంతే రేదో ఉండదు కదా? రేదనేం లేదు, పేదవాడి కష్టాలకి కన్నీళ్ళకి ఆయనే అంటారు. ఇక్కడ సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినా అభివృద్ధి తక్కువైంది అంటున్నారు. అభివృద్ధి తక్కువైనా సంక్షేమ పథకాలు ఎక్కువైనా ఆయనే రావాలి మళ్ళీ, అంతే. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ జనాలు ఎక్కువ టీడీపీ వస్తుంది అంటున్నారు. టీడీపీ రాదు. జనసేన టీడీపీ కలిసింది కదా, కలిసినా సరే రాదు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్ గారికి? అది మేము క్యారెక్టర్ చెప్పలేరు. బస్సు ప్రియట్నే దీన్ని కొట్టిన పార్టీ లేదు. ఈ పార్టీ బాబు గారు ఇద్దరు కూడా బస్సు ప్రియ అంటున్నారు. బస్సు ప్రియ అయినా సరే మీకు ఇబ్బంది ఉండదు ఆటో వాళ్ళకి? మాకు ఇబ్బంది లేదు, అప్పుడు చెప్తాం, ఇప్పుడు కాదు. అప్పుడు చెప్తారు. విజయ్ కుమార్ అండి. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటదమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి. పర్లేదు. ఈసారి వస్తారంటారు ఆయన? అనుకుంటున్నా వస్తారనుకుంటున్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీ. ఇంకేసి ఇక్కడ జనసేనకి ఇస్తే టీడీపీ పొత్తులో వస్తాండ జనసేన టీడీపీకి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ టీడీపీకి ఇచ్చిన వస్తుంది, ఎవరికి ఇచ్చిన వస్తుంది.
ఓకే, ఎందుకని టీడీపీ అంటున్నారు? జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు. సంక్షేమ పనికిరాని సంక్షేమ పథకాలు ఇవి. అంటే లేడీస్ బాగా ఉపయోగపడుతున్నాయి. లేడీస్ కి ఉపయోగపడదు. వాళ్ళు 50% ఉంటారు కదా ఓటర్స్ లో. ఉన్నా సరే లేదంటారా? ఎందుకని లేదు, ఓటింగ్ లేదు. ఓటింగ్ లేదండి. పథకాలు గవర్నమెంట్ మీద వ్యతిరేకత అధికంగా ఉంది. అంటే పథకాలు తీసుకున్నారు ఓట్లు వేస్తారంటారా? లేరు. ఎందుకనండి? వ్యతిరేకత ఉంది బాగా. ఎలా ఉంది సార్ ఏపీలో ఎవరు వస్తారు? పామర్లు ఎవరు వస్తే బాగుంటది? వేరే పార్టీ వస్తుందండి, జగన్ రాడు. జగన్ గారు రారు. సంక్షేమ పథకాలు అయ్యే సరిగ్గా రోడ్లు వేయటం కానీ కరెంట్ కానీ అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి. డెవలప్మెంట్ లేదు. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైపోయింది. అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇంకో అవకాశం ఇస్తే డెవలప్మెంట్ కూడా చూపిస్తారు. ఇంకో అవకాశం ఇస్తే మొత్తం ఆంధ్ర అమ్మేస్తాం. ఇంకో అవకాశం ఇస్తే ఆంధ్రాని అమ్మేస్తాడు. ఇప్పటికే చాలా వరకు అమ్మేశాడు. ఓకే, అన్ని రేట్లు పెరిగిపోయినాయి దారుణంగా. అంటే రేట్లు అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఎంత దారుణంగా ఇప్పుడు 100 రూపాయలు ఉన్నది 200 అయితే ఎప్పుడు అవ్వలేదు. 10 రూపాయలు 20 రూపాయలు పెరుగుతాయి కానీ ఇంత దారుణం నిత్యావసర వస్తువులు సరుకులు దారుణంగా పెరిగిపోయినాయి. ఇది మామూలుగా పేదవాళ్ళు బతకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్ మొత్తం వ్యతిరేకం వచ్చేసింది. టీచర్స్ కానీ ఎవరైనా కానీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తుందట. ఎందుకని సార్? ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏదైనా ఇబ్బంది అన్నిటికి ఇబ్బంది. అంటే పథకాలు ఇస్తున్నాం, డెవలప్మెంట్ ఇస్తానని ఎవరికి కొంతమంది మిడిల్ క్లాస్ రావట్లేదుగా, పేదరికానికి రావట్లేదు. అంటే పథకాలు అంటే వాళ్ళకి దగ్గర ఉన్న బట్టి వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు వాళ్ళతో చూసుకుంటారు. అందరికి రావట్లేదు పథకాలన్నీ, అర్హులైన వాళ్ళకి ఇస్తాం. అంతేగాని విడిగా అందరికి రావట్లేదు. అంటే పథకాలు అంటే అర్హులు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు కానీ ఎవరి ఒక్కరికి ఇవ్వాలని లేదు కదా. అర్హులైనా ఇవ్వాలి కదా. ఇప్పుడు సపోజ్ నాకే ఇల్లు, సొంత ఇల్లు నాకేం లేదు, నాకు దాకా వచ్చేది వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని చోట్ల కడుతున్నారు. ఇక్కడ పామర్లో ఇక్కడ ఎవరెవరికి 14 సంవత్సరాలు బాబు గారు చేసినప్పుడు అప్పుడు రాలా. మరి అప్పుడు రానప్పుడు అప్పుడు వచ్చినట్టు వచ్చి అప్పుడు మేము పెట్టుకోవాలి. మంది డిస్టిక్ కాదు, నాది గుంటూరు డిస్టిక్. ఇక్కడికి వచ్చేసి 8 years అయిపోయింది. పెట్టుకున్నాం. జగన్ రీసెంట్ గా ఇస్తా అన్నాడు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం. 2019లో బాబు గారు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటారు? అప్పుడు సంగతి మనకు తెలియదు అది చెప్పాలంటే. ఇప్పుడంటే కొంచెం అన్ని తెలుసుకున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. అందువల్ల అమ్మఒడి ఎలా ఉంది? అమ్మఒడి అంటే ప్రెసెంట్ మాకు వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే చిన్నపిల్లలుగా మాకు ఇస్తున్నట్టు స్టార్టింగ్ 15,000 ఇచ్చినారు, తర్వాత 14, తర్వాత 13, అట్లా సంవత్సరానికి 20,000 రూపీస్ కట్ చేసుకుని ఇస్తున్నాడు. అదేంటి బాత్రూమ్ కడతాం అని చెప్తున్నారు. అందువల్ల థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటది? ఓట్లేకపోయినా మనకు ఒక ఉంటాయి కదా, మనం గవర్నమెంట్ నుంచి పొందుతున్నాం కదా పథకాలు గట్రా. ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటుందా? బాబు గారు వస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందా? జగన్ గారే బాగుంటుంది. జగన్ గారు బాగుంటుంది. ఎందుకని? పథకాలన్నీ త్వరగా ఇంప్లిమెంట్ చేస్తారు కదా. ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు ఏమొచ్చినాయి పథకాలు? అమ్మఒడి అవన్నీ వచ్చినాయి అన్న. మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు? మంచి బాగుంటుంది. మీ చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ బంధువులు అందరూ అందరూ ఆయన అంటున్నారు. వస్తారంటారు ఈసారి? ఎన్ని సీట్లు వస్తాయన్నారు? మొత్తం ఖాళీ మొత్తం 175 ఉన్నాయి. లాస్ట్ టైం 150 వచ్చినాయి. ఈసారి వస్తాయి అంటారు? 150 దాటచ్చు. 150 దాటచ్చు. మీరు పామరేనా? ఇక్కడ పామర్. ఓకే, థ్యాంక్ యూ. కుదాన్ గారు చెప్పండి సార్, ఈసారి ఏపీలో 2024లో ఏ పార్టీ వస్తే బాగుంటది? నేనైతే కనుక టీడీపీ వస్తే బాగుండేది అనుకుంటున్నాను. ఎందుకని సార్? ఎందుకనంటే ఇప్పుడు అన్ని చూస్తున్నాం కదన్నా. అన్ని చూస్తున్నాం కదా, రేట్లు పెరిగిందని కానీ అది వస్తేనే బాగుండేది. డెవలప్ కానీ అన్ని ఏదైనా సరే డెవలప్ అనేది లేదు కదండి. లేదంట. సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటన్నారు? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఆ విధంగా కిరాణా సరుకులు కానీ అవి కానీ పెరుగుతూ ఉన్నాయి. ఎక్స్పెండిచర్ మధ్యతరగతి వాళ్ళు కనుక బతకడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. వైసీపీ నాయకులు లేడీస్ అంతా మాకే ఓట్లేస్తారని దిమ్మలు ఉన్నారు. ఎవరిదేమో వారిదండి. అంటే ఆ టయానికి ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే మాక్సిమం అయితే కనుక మార్పు అయితే ప్రజల్లో ఉంది. టీడీపీ జనసేన కలిసారు కదా, ఆ ప్రభావం ఎంత ఉంటుంది వైసీపీ మీద? ఆ ప్రభావం ఉండొచ్చు అంత ఉంటుండదు. కాంగ్రెస్ లోకి వెళ్ళారు, ఆ ఎఫెక్ట్ అయితే కనుక ఏం చేయించుకోవచ్చు నాకు తెలిసి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా పోటీ చేశారు అనుకోండి, ఎందుకో పోటీ పడతాయి, 5,000 పడచ్చు, 10,000 పడచ్చు. ఆ ఓటు మెయిన్ మెజార్టీ అయితే కనుక గెలవదు కదండి.
గెలవదు కరెక్ట్, ఓట్లు చేస్తారు కదా. అంతే ఆ చీలిక అనేది ఎవరి నుంచి ఉంటది? వైసీపీ నుంచి ఉంటుందా, టీడీపీ నుంచి ఉంటుందా అన్నారు? వైసీపీ నుండే ఉండొచ్చు. వైసీపీ నుంచి. ఎందుకని? ఎస్టిమేషన్ అంతే, అంతకన్నా ఉంది వాళ్ళ సిస్టమ్ అంతా దాని గురించి. థ్యాంక్ యూ. చేస్తున్నాం షో ఇది. చెప్పండి సార్, ఎలా ఉంది సార్ ఈసారి? ఈసారి టీడీపీ గ్యారంటీ, టీడీపీ గ్యారంటీ షూర్. ఎందుకని సార్? ఎందుకంటే అసలు మనం చేసిన పొరపాటే, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకోవాలి. లాస్ట్ టైం ఎవరు వేసారు ఓటు మీరు? మేము లాస్ట్ ఎవరు వేసారనేది ఎవరు చెప్పరుగా. అంటే మీరు అంటే పొరపాటు చేస్తున్నారు కదా. అవును, జనం చెప్పుకుంటున్నారు. జనం అనేది ఏంటంటే ఒకసారి అన్నాడు కాబట్టి ఆ ఒక్కసారి అనే దాన్ని అందరినీ సంక్రాంతికి ఇచ్చాడు. సపోజ్ ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీ ఇంతకు ముందు 40 రూపాయలు వన్ టౌన్కు ఉండేది, ఇవాళ 65 రూపాయలు. కరెంటు బిల్లు ఇంతకు ముందు 300 వచ్చేది, ఇప్పుడు 300 600. పాత బకాయిలతో సహా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు మొత్తం కలిపి బాగా పొడి చేస్తున్నాడు. అది దారుణం. మధ్యతరగతి కుటుంబకుడు ఏంటి 200 యూనిట్లు వాళ్ళకి ఫ్రీ, మరి మిగతా వాళ్ళకి ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ కుటుంబాలు కాదా? ఏమంటే వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ అయినప్పుడు మిగతా వాడికి ఎందుకు? అది ఇంకా ప్రతి బ్రాండెడ్ వస్తువు మీద 10 రూపాయలు పెంచాడు మళ్ళీ. ఏ బ్రాండ్ అయినా సరే, ఇప్పుడు షర్ట్ ఉంది, బ్రాండ్ షర్ట్ అనుకోని దాని మీద 10 రూపాయలు పెంచాడు. మరి మద్యం బ్రాండ్ మద్యం బ్రాండ్ అసలు అదే 10 సంవత్సరాలు తాకడ పెట్టాడు కదా. ఉండేది 5 ఏళ్ళు, 10 సంవత్సరాలకు బ్రాంతి షాపులు తాకడ పెట్టేశాడు కదా. మీకు తెలియదు అవన్నీ? తెలుసు కదా. ఇవాళ ప్రజల స్పందన అనేది కంపల్సరీ మార్పు, చేంజ్ డ్యామ్ షూర్ గా జనం కోరుకునేది. ఇవాళ ఎవడన్నా రోడ్డు మీదకి వస్తే వాడి మీద కేసు, ఆయన మళ్ళీ స్టేషన్ డ్యూటీ తిప్పడం, అందుకే భయపడి జనం బయట రావట్లేదా? చక్కగా మెత్తగా చాపకంది నీళ్ళలాగా వేసేస్తారు. సమస్య లేదు దీంట్లో. అంటే వైసీపీ వాళ్ళకి ఏమైందంటే ఆడవాళ్ళకి పథకాలు ఇస్తున్నాము, ఆడవాళ్ళంతా మా పక్కనే ఉన్నారంటున్నారు. ఆడవాళ్ళు ఎవరు ఏం పథకాలు ఇచ్చావు? అమ్మఒడి ఇచ్చారు పిల్లలకి. అమ్మఒడి ఇంత ముందు ఉందిగా, రాజశేఖర రెడ్డి ఇచ్చిందే కదా, నువ్వు కొత్తగా ఇచ్చిందండి. డాక్రా గ్రూప్ పెట్టిందే అసలు చంద్రబాబు. ఓకే, అవునా? పూలరది అసలు డాక్రా గ్రూప్ పెట్టిందే చంద్రబాబు. గ్యాస్ బండ్లు అప్పుడు ఫ్రీగా ఇచ్చిందే చంద్రబాబు. వైఎస్ఆర్ భరోసా ఇస్తున్నారు కదా, అసలు వైఎస్ఆర్ ఆసరా అని 18 ఇస్తున్నారు కదా. ఎంత మందికి ఇస్తున్నా? ఇవాళ 1వ తారీఖు జీతాలు ఇంతవరకు పడి ఇప్పుడు పడుతున్నాయా? ఉద్యోగస్తులని సంఖ్య నాకు ఇచ్చేస్తున్నాడు, అంగన్వాడీ వాళ్ళ సంఖ్య నాకు ఇస్తున్నాడు. మీకు తెలియదు ఏం కాదు దీంట్లో. అక్కడ కేసీఆర్ గారు ఎట్టగో ఏది ఎవరో పోయాడో ఇక్కడ కూడా షూర్. నేనన్నాను కాదు, జనంలో ఉన్న టాకు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఓర్పుగా ఆగుకున్నారు. అయిపోయింది ఇంకా 5 నెలలు. ఎవరికైనా ఒక్క రోడ్డు పోసావు నువ్వు, పోనీ ఏది చేసావు? ఒక్క కూడా ఇది చేశాను అది చేశాను అని చెప్పు, ఉపయోగం ఉంది. 10 మందికి జనరంజన. లక్ష్మి గారు ఈసారి జగన్ పరిపాలన ఉందమ్మా? బాగుంది. ఈసారి వస్తారంటారు ఆయన? తెలియదు. ఏమనుకున్నారు జనాలు? వస్తారని అనుకుంటున్నారు. వస్తారనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయమ్మా? బాగానండి, అన్ని బాగా వస్తున్నాయా? ఓకే. ఇక లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? బాగానున్నారు. మరి వస్తారు, ఏమైనా కావాలని చూసి వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. దామోదర్ చెప్పండి సార్. జగన్ కాకుండా ఎవరు వచ్చారు? ఎందుకని సార్? బాగోలేదు, పరిపాలన బాగోలేదు. పరిపాలన బాగుంది అంటే ఏం బాగాలని? సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళు. మాకు పని రావు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి మాకు పని చేయవు. ఓకే, రోడ్లు బాగోలేదండి. అంతేనా? కంప్లైంట్స్ ఇంకేం లేవా? ఏముంది, పరిపాలన బాగాలి. ఇంకా ఒకటి చాలు కదా. మీ పేరేం పేరు సార్? మనోజ్ కుమార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జనసేన టీడీపీ పొత్తులో ఇక్కడ జనసేనకి వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఎవరు అండి? తెలుగుదేశం ఇస్తారు. తెలుగుదేశం ఇస్తారు. ఇక్కడ ఎవరికి ఇస్తారు అనుకున్నారు? కుమార్ రాజా గారు. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? టీడీపీ జనసేన కలిపి 100 పైన రావచ్చు. 100 పైన రావచ్చు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద మీ కామెంట్? పరిపాలన బాగా నచ్చల. పరిపాలన. ఓకే రాజు గారు, సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? పామర్లో ఎవరు వస్తే బాగుంటది? మాకు పైన జగను. ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు పర్వాలేదు. అంటే మారుస్తారు అంటున్నారు ఎమ్మెల్యే గారిని. మారుస్తే ఎవరికి ఇస్తారు? వేరే వాళ్ళకి. అనిల్ కుమార్ కాకుండా ఇంక ఇస్తే ఎవరికి ఇవ్వచ్చు? మేము ఎవరికి ఇచ్చినా పర్లేదు, జగన్ చేస్తాం. జగన్ చేస్తారు. టీడీపీ జనసేన కలిసింది కదా. కన్వీనర్ గారు చెప్పండి సార్. ఇక్కడ జగన్ అన్న సంక్షేమ పదవులు బాగా ఉన్నాయి. తర్వాత ఒకప్పుడు 3 గంటలు కూడా పెన్షన్ తీసుకోవాలంటే ఇళ్ళకెళ్ళి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ ఇళ్ళకి వచ్చి చల్లార్దాం 4 గంటలకే పెన్షన్లు చాలా బాగున్నాయి.
ఇక్కడ ఈ ఏడుకులో ఎమ్మెల్యేగా చాలా బాగా పనిచేశాడు. బాగా 32,000 మెజార్టీతో గెలిచాడు. ఈసారి 40,000 మెజార్టీతో గెలుచాడు. 40, 50 అయినా ఆశ్చర్యం లేదు. ఓకే, చాలా బాగా మా అనిల్ కుమార్ గారు. మరి మేము రోడ్డు పక్కన వెళ్ళిపోతుంటే మన చుట్టాలను పరగడానికి చాలా ఇబ్బంది. ఆ పక్కన కేకేస్తుంటే ఏమంటే కన్వీనర్ గారు రెడ్డి బాబు గారిని కేకేస్తారు. అంత జ్ఞానం శక్తి ఉందని చాలా గుర్తిస్తాడు మనుషులంటే. చాలా అభిమానం ఉంది ఇక్కడ. మరి సీటు మారుస్తారు ఆయన అంటున్నారు. ఏమి మారరు, ఆయనకే ఇస్తారు. మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం. మాకు అనిల్ కుమార్ గారే కావాలి. ఓకే, దాని గురించి అవన్నీ ఇప్పుడు జనరల్ గా అన్ని చోట్ల మారుస్తున్నారు కదా, అందుకు అంటున్నాను. ఇక్కడ మారరు, మేము ఊరుకోం. మీరు ఊరుకోరు. మాకు అనిల్ కుమార్ గారు కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే, సారీ, ఎవరు వస్తే బాగుంటది? సార్ జగన్ గారే వస్తారండి. జగన్ గారు వస్తారు. ఎందుకని సార్? ఆయన అన్ని పథకాలు అందరికి ఇస్తున్నాడండి. లోన్ ఎవరు ఇవ్వాలా చెప్పాలంటే ముఖ్యమంత్రులు ఎవరైనా డబ్బులు పంచారు అసలు 18,000 ఈయన పంచుతున్నాడు. జగన్ గారే వస్తారు. ఎమ్మెల్యేలు కొద్ది తప్పులు ఒప్పులు చేసి చేయొచ్చు. ఒక అమ్మఒడి తప్ప ఇతర పథకాలన్నీ వేస్ట్ అంటున్నారు జనాలు. వేస్ట్ అండి, ఇస్తుంటే వేస్ట్ అండి. ఇస్తుంటే ఎవరు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా? అడుగుతున్నామా? ఎవరు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అడుగు కరెక్ట్. మేము అడగండి ఇస్తున్నాము. మాకు అయ్యొద్దు, మాకు పనులు కావాలి. వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు మాట అంటారు, అంతేగాని కడవాళ్ళు ఎవరు అనరు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు జగన్ గారికి? 115 క్యాలెండర్కి వస్తాయండి. 115 గ్యారెంటీ వస్తాయి. ఎందుకని? కొన్ని తేడాలు ఉన్నాయి. అభివృద్ధి కొంచెం తగ్గింది. అభివృద్ధి వల్ల కొంచెం తేడా వస్తాయి. 150 రావచ్చు, అప్పుడు 151 వచ్చింది. కరెక్టే. మరి మీరు ఒప్పుకున్నారు అభివృద్ధి తగ్గిందని. అపోజిషన్ పార్టీలు ఇంకేం ఇదే చేస్తాం. వాళ్ళ గురించి కాదు, వాళ్ళ డబ్బులు పంచేది, పథకాలు పంచేది ఎవరు? ఏ ముఖ్యమంత్రి పంచాడా ఇంతవరకే? మీకు తెలిసినాక మాకు తెలిసినాక ఈయనే పంచుతున్నాడు. దాని వల్ల ఏం చేస్తారు, ఏం డౌట్ లేదు. అనిల్ కుమార్ గారు కొంచెం ఏమి చేయలే, అభివృద్ధి ఏం చేయలే ఇక్కడ. అయినా సరే కొంచెం సూచి అటు ఇటుగా వేస్తారు. పోయినసారి 30,000 వచ్చానుకో, ఎట్లయినా కొంచెం లాగుతారు కావాలని. జగన్ గారిని బట్టి అంతే. థ్యాంక్ యూ.